2008 నుండి 2025 వరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లో ఆరెంజ్ క్యాప్ ని గెలుచుకున్న ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. 2008 షాన్ మార్ష్. 2008 లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ షాన్ మార్ష్ లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగిన షాన్ మార్ష్ అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. మొత్తం ఈ సీజన్ లో 11 మ్యాచ్ల్లో 68.44 యావరేజ్ తో 616 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2009 మాథ్యూ హేడెన్. 2009 ఐపీఎల్ సీజన్ లో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ హేడెన్ టోర్నమెంట్ లో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగిన హేడెన్ తన బ్యాటింగ్ తో సీజన్ మొత్తం డామినేట్ చేసి చూపించి ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. మొత్తం ఈ సీజన్ లో 12 మ్యాచ్ల్లో 52 యావరేజ్ తో 572 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 89 రన్స్. 2010 సచిన్ టెండూల్కర్. 2010 ఐపీఎల్ సీజన్ లో మన టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగిన సచిన్ అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 15 మ్యాచ్లు ఆడిన సచిన్ 47.53 యావరేజ్ తో 618 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 89 నాట్అవుట్. 2011 క్రిస్ గేల్. 2011 ఐపీఎల్ సీజన్ లో వెస్టిండీస్ డేంజరస్ ఓపెనర్ క్రిస్ గేల్ టోర్నమెంట్ లో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగిన గేల్ తన బ్యాటింగ్ తో సీజన్ మొత్తం డామినేట్ చేసి చూపించి ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. మొత్తం ఈ సీజన్ లో 12 మ్యాచ్ల్లో 183 స్ట్రైక్ రేట్ తో 608 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2012 క్రిస్ గేల్. 2012 ఐపీఎల్ సీజన్ లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ వరుసగా రెండోసారి లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగిన గేల్ అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 15 మ్యాచ్లు ఆడిన గేల్ 170+ స్ట్రైక్ రేట్ తో 733 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2013 మైక్ హస్సీ. 2013 ఐపీఎల్ సీజన్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ మైక్ హస్సీ ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన హస్సీ అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 17 మ్యాచ్లు ఆడిన హస్సీ 52.4 యావరేజ్ తో 733 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 95 రన్స్. 2014 రాబిన్ ఊతప్ప. 2014 ఐపీఎల్ సీజన్ లో ఇండియన్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రాబిన్ ఊతప్ప నెక్స్ట్ లెవెల్ లో పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 16 మ్యాచ్లు ఆడిన ఊతప్ప 44 యావరేజ్ తో 660 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ చూసుకుంటే 83 రన్స్. 2015 డేవిడ్ వార్నర్. 2015 ఐపీఎల్ సీజన్ లో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన వార్నర్ నెక్స్ట్ లెవెల్ లో పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన వార్నర్ 43.48 యావరేజ్ తో 562 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్ లో వార్నర్ బెస్ట్ స్కోర్ చూసుకుంటే 89 రన్స్ నాట్అవుట్. 2016 విరాట్ కోహ్లీ. 2016 ఐపీఎల్ సీజన్ లో మన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగిన కోహ్లీ నెక్స్ట్ లెవెల్ లో పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 16 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ దాదాపు 80+ యావరేజ్ తో 973 రన్స్ స్కోర్ చేశాడు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఇదే ఒక సీజన్ లో కొట్టిన ఎక్కువ రన్స్. ఇందులో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 113 రన్స్. 2017 డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన వార్నర్ మరోసారి అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన వార్నర్ 58.30 యావరేజ్ తో 641 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ చూసుకుంటే 126 రన్స్. 2018 కేన్ విలియమ్సన్. 2018 ఐపీఎల్ సీజన్ లో న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన విలియమ్సన్ తన బ్యాటింగ్ సత్తా చూపించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. మొత్తం ఈ సీజన్ లో 17 మ్యాచ్లు ఆడిన విలియమ్సన్ 52.58 యావరేజ్ తో 735 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ సీజన్ లో విలియమ్సన్ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 84 రన్స్ గా ఉంది. 2019 డేవిడ్ వార్నర్. 2019 ఐపీఎల్ సీజన్ లో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ హిస్టరీలో 3వసారి హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన వార్నర్ మరొకసారి అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.
ఈ సీజన్ లో మొత్తం 12 మ్యాచ్లు ఆడిన వార్నర్ దాదాపు 70 యావరేజ్ తో 692 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2020 కేఎల్ రాహుల్. 2020 ఐపీఎల్ సీజన్ లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున టోర్నమెంట్ మొత్తం కన్సిస్టెంట్ గా రాణించిన రాహుల్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన రాహుల్ 55.70 యావరేజ్ తో 668 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ చూసుకుంటే 100 రన్స్. 2021 రుతురాజ్ గైక్వాడ్. 2021 ఐపీఎల్ సీజన్ లో ఇండియన్ ప్లేయర్ రుతురాజ్ ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్ గా మొదటి ప్లేస్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన రుతురాజ్ అంచనాలకు మించి రాణించి ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 16 మ్యాచ్లు ఆడిన రుతురాజ్ 45.40 యావరేజ్ తో 635 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్ లో రుతురాజ్ బెస్ట్ స్కోర్ 101 రన్స్. 2022 జాస్ బట్లర్. 2022 ఐపీఎల్ సీజన్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన బట్లర్ తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ ని గెలుచుకున్నాడు. మొత్తం ఈ సీజన్ లో 17 మ్యాచ్లు ఆడిన బట్లర్ 57.50 యావరేజ్ తో 863 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 116 రన్స్. 2023 శుభ్మన్ గిల్. 2023 ఐపీఎల్ సీజన్ లో ఇండియన్ యంగ్ స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన గిల్ అంచనాలకు మించి రాణించి ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 17 మ్యాచ్లు ఆడిన గిల్ దాదాపు 60 యావరేజ్ తో 890 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్ లో గిల్ బెస్ట్ స్కోర్ చూసుకుంటే 129 రన్స్ గా ఉంది. 2024 విరాట్ కోహ్లీ. 2024 ఐపీఎల్ సీజన్ లో మన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగిన కోహ్లీ నెక్స్ట్ లెవెల్ లో పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 16 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ దాదాపు 61.80 యావరేజ్ తో 731 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 113 రన్స్. 2025 సాయి సుదర్శన్. లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్ సీజన్ లో యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ అందరికంటే ఎక్కువ రన్స్ సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన సుదర్శన్ ఎవరు ఊహించని విధంగా అంచనాలకు మించి పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్ ని సంపాదించుకున్నాడు. ఈ సీజన్ లో సుదర్శన్ మొత్తం 17 మ్యాచ్లు ఆడి 54.20 యావరేజ్ తో 759 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 108 రన్స్. మరి ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.